సాహిత్యం సరస్వత్యా స్తనద్వయం ఏకం ఆపాతమధురం అన్యత్ ఆలోచనామృతం అని సంస్కృత శ్లోకం. ఈ రోజున ఈ కార్యక్రమం మొదటిలోనే దీపదేవతని ఆహ్వానించడమైనది. మనందరికీ తెలుసు, అగ్నిదేవుడు దీపదేవత అంటే స్త్రీమూర్తి యొక్క గొప్పతనం దీపదేవతతోటి మనం ప్రారంభించి ఆ సంగీతము సాహిత్యము యొక్క ఔన్నత్యాన్ని అభినయం ద్వారా తెలియపరచడంలో ఆ స్త్రీమూర్తుల్ని మనం వేదిక మీదకి ఆహ్వానించడమైంది. అందుకే భర్తృహరి సుభాషితాల్లో చెప్తాడు, శుభములనందని విద్యయు గుభభువలు లేని సభయు అభినయమున రాగరసములు లేని నటనలు సభమెచ్చని పలుకులు చప్పన సుమతి అని. నాలాంటి వాడిని పిలిచి మాట్లాడమంటే నేను మిమ్మల్ని వినిపించలేను, కానీ ఈ అవరోధాలు ఏమీ లేకుండా ఆ చిన్నారుల చేత సభ మీద నాట్యం చేయించడంతో ఈ రోజున సభ దిగ్విజయం అయింది అని చెప్పడానికి ఇంకొక మూల కారణం ఏమిటంటే, ముందు గణపతిని ప్రార్థించారు ఈ సభ నిర్విఘ్నంగా నెరవేరాలని. తర్వాత మనందరికీ తెలుసు, గాడ్ జీఓడి, జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రక్టర్ అని. అంటే ఆ శివమయమైన శక్తి బ్రహ్మదేవుడు పుట్టించిన తర్వాత మనలో ఉండి మన నుంచి అంతరించిపోతుంది. అంటే శివానికి శవానికి ఉన్న తేడా అందులో తెలుస్తుంది. అది పుట్టకతోటే మనకి వచ్చేవి. ఆ కపిల మహర్షి చెప్పినట్లుగా జ్ఞానేంద్రియాలు 5, దానికి అధిదేవత సరస్వతీదేవి కనుక మన అందరికీ కూడా సజ్ఞానాన్ని ప్రసాదించమని గణపతి ఆహ్వానంతో సరస్వతి శ్లోకంతో ప్రార్థిస్తూ, తర్వాత మన మనుగడికి కావలసింది ఆపరేటర్ అంటే విష్ణు లక్ష్మీదేవి కనుక ఆ లక్ష్మీదేవిని కూడా ప్రార్థించి అంతిమంగా ఇది సర్వం శివమయం అని చెప్పడానికి ఆ అమ్మవారిని, ఆ శక్తిని, ఆ తర్వాత ఆ పరమేశ్వరుని కూడా ధ్యానించిన తర్వాత ఈ సభా కార్యక్రమం మనం మొదలు పెట్టుకుంటున్నాం. శుభోదయం. ఈ కార్యక్రమంలో భారతీయ సంస్కృతి కళలు అధ్యయనము, దీనికి 3 పట్టుకొమ్మలు. థింక్ భారత్ అంటే ఏ మనిషి అయినా రంతిదేవుడు కథలో చెప్పినట్లుగా నా త్వాహం, నా కామ్యమోహం, నా పునర్భవం అని చెప్పి ఆ శ్లోకం. అదే ధర్మరాజు కూడా శ్రీకృష్ణుడు ఆ కురుక్షేత్ర సంగ్రామం అయిపోయిన తర్వాత ధర్మరాజుని ఈ రక్తపాతము, ఈ అక్షోణి సైన్య నాశనము, ఇదంతా ఈ రాజ్యకాంక్ష కోసమే కదా, ఆ సింహాన స్థానాన్ని అధిష్ఠించవయ్యా అంటే ఇదే శ్లోకం చెప్తాడు. అంటే నాకు ఇవేమీ వద్దు, సమాజంలో సేవ చేసే భాగ్యం కల్పించు కృష్ణ అంటాడు. నా త్వాహం, నా కామ్యమోహం, నా పునర్భవం. అలాగే ఈ సమాజ శ్రేయస్సుకి మన్ని పురికొల్పించడానికి, మంది వసుదైక కుటుంబం అని చెప్పడానికి థింక్ భారత్, ఆ భారత మాతని మనం అందరం అనునిత్యం స్మరించాలి అని చెప్పడానికి. ఆ థింక్ భారత్ తోటే సరిపోదయ్యా, ప్రీ లోకమంథన్ కొలిక్యం అనేది ఏదైతే ఉందో, అంటే లోక్ మంథన్ దేశం గురించి, లోకం గురించి మన మేధోమథనం చేసి సమాజానికి ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళగలం, అంతరాలు ఆంతర్యాలు లేకుండా సమసమాజ స్థాపనకి మనం ఏం చేయగలం అనేది 2 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు చేసే కొలిక్యంలో ఇది ప్రీ కొలిక్యం. ఈ భారతదేశ ఔన్నత్యానికి సంబంధించి అదొక విశేషమైన సంస్థ. దీని నుంచి ప్రజ్ఞా పరివాహం, ఈ ప్రవాహం అంటే మనం అందరం గంగా ప్రవాహం చూసాం, ఇది ప్రజ్ఞా ప్రవాహం. ఈ 3 కలయిక కూడా ఏమిటంటే సమాజంలో ఉన్న రుగ్మతలను రూపుమాపి ఈ సమాజ శ్రేయస్సుకి మనమందరము కంకణం కట్టుకోవాలని చెప్పి తెలియజేసే థీమ్ బేస్డ్ ఆర్గనైజేషన్
ఈ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఈ ఆర్గనైజేషన్స్ ద్వారా ప్రజలకి ఎంతో కొంత ఉత్తేజత కలగాలని కోరుకుంటూ 2 విషయాలు ఈరోజు టాపిక్ సంబంధించి తెలుగులో చెప్పడానికి చిరు ప్రయత్నం చేస్తాం. మానవ జీవితానికి ఉపయుక్తమైన విషయాల్లో నైపుణ్యము అనే కళ, ఈ కళా శబ్దం విస్తృతంగా ప్రయోగించినట్లుగా మనకి అర్థమవుతుంది. మన భారతీయ సంస్కృతిలో అంతర్భాగమైన చతుష్టష్టి అనగా 64 కళలు మానవ జీవ పరిమాణ దశలో ఒక భాగము. కళలు ఈ ప్రవాహశీలత కలిగిన మానవ జీవితంలో అవసరాన్ని బట్టి కొత్తగా కూడా కొత్త కళలుగా రావచ్చు. కానీ ఈ పాత కళల యొక్క ఉనికిని కోల్పోకూడదు అన్నదే నా మనవి. అయినా నిత్య జీవనం కోసం, ఆనందం కోసం ఏర్పడిన వృత్తులలో నైపుణ్యం కూడా ఒక కళగా రూపుదిద్దుకుంటుంది. మానవ జీవితంలో అధిక భాగం కళాస్పర్శ ఉంటుందన్న విషయం మనందరికీ తెలిసినదే. ఈ కళల వెనుక ఆర్థిక కోణము, మానవ శ్రేయస్సు, భౌగోళిక అంశాలు ఇన్ని ఇమిడి ఉన్నాయని మనందరం కూడా తెలుసుకున్నదే. ఒక శాస్త్రం పుట్టుక వెనుక వందల సంవత్సరాల మానవ జీవితానుభవం ఉంటుంది అన్నది మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతకాలాన్ని పరిశీలించి, వర్తమాన కాలాన్ని వివేచించి, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ శాస్త్రకారులు మనకి ఇన్ని రకాల శాస్త్రాలని అందించారు. అందులో సమకాలీన సమాజం మనకి ప్రతిఫలిస్తుంది. చతుష్టష్టి కళలు అనగా వేదాంగ, ఇతిహాస, ఆగమ, న్యాయ, కావ్య, అలంకార, నాటక, గాన, కవిత్వ, కామశాస్త్ర, శకున, సాముద్రిక, రత్న పరీక్ష, స్వర్ణ పరీక్ష, అశ్వలక్షణ, గజలక్షణ, మల్ల విద్య, పాకకర్మ, దోహళ అనే వృక్షశాస్త్రం, గంధవాద, ధాతువాద, ఖనిజవాద, రసవాద, అగ్నిస్తంభ, జలస్తంభ, వాయుస్తంభ, ఖడ్గస్తంభ, వశ్యాకర్షణ, మోహన, విద్వేషణోచ్చాటన, మారణ, కాలవంచన, వాణిజ్య, పాశుపాల్య, కృష్య, సవకర్మ, లావుక, యుద్ధ, మృగయ, రతికౌశల, దృశ్యకరణి, జ్యోతకరణి, చిత్రలోహ, శాషాణ, మృద్ధారు, వేణు, చర్మాంబర క్రియ, శౌర్యాషద క్రియ, స్వర్ణవంచన, దృశ్యవంచన, దృష్టి వంచనాంజన, జలప్లవల, వాక్సిద్ధి, ఘటికాసిద్ధి, ఇంద్రజాల, మహేంద్రజాలాఖ్య. ఈ చతుష్టష్టి కళల గురించి కూడా ఒక సంస్కృత శ్లోకం ఏమిటంటే, చతుష్టష్టి విద్యా నిషాద్య యామన నిరవధ్య విద్వజ్ఞాన విద్యోదితే. అంటే ఈ శ్లోకాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఈ చతుష్టష్టి విద్యల్లో కూడా చాలా వరకు మన మానవ జీవితానికి, జీవిత విధానానికి, మానసిక ఉల్లాసానికి, మన మనుగడకి కూడా సంబంధించినవే. దేశ రక్షణకు, సమాజ శ్రేయస్సుకు కావాల్సిన విద్యలు ఇందులో ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలంటే ఈ రూరల్ ఆర్టిజానిక్ ఆర్ట్స్ ఇంగ్లీష్లో, ఇవి ప్రజల అవసరాలకు, ప్రజల మనుగడకు సంబంధించిన కళలు. వీటి పోషణ, అభివృద్ధి, ప్రజాజీవన విధానానికి, నేర ప్రవృత్తిని ప్రత్యేకంగా నిరోధించి, సోమరితనాన్ని తగ్గించి, మనుషుల్ని మనుషులుగా తయారు చేయడానికి కూడా ఎంతో ఆవశ్యకము అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఈ భరతఖండంలో ప్రాచీన విద్యా ప్రణాళికలో వారు చెప్పినట్లు ఈ అపురూపమైన ఈ 64 కళలని కూడా మనం విద్యా వ్యవస్థలో ఇప్పటిదాకా నిర్లక్ష్యం చేస్తూ వచ్చామేమో. కనీసం అందరి సామాన్యుని మనుగడకు అవసరమైన ఈ రూరల్ ఆర్టిజానిక్ ఆర్ట్స్ అనేవి కూడా మనం సరిగ్గా వాటిని సమాజంలో అభివృద్ధి చేయలేకపోతున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే, ఇలాంటి విద్యల్ని నేర్పించి ఆచరణలో పెట్టకపోవడం వల్ల సమాజ అభివృద్ధి కుంటుపడుతుంది, మనిషి మనుగడే దుర్లభంగా అవుతుంది. ఫారిన్ కంట్రీస్ మన
పూర్వ సంపదని, జ్ఞాన సంపదని దోచుకుంటే వారు అమలుపరిచింది ఏదో గొప్పదని మనం భావిస్తాం. జయప్రకాష్ నారాయణ గారు చెప్పారు, ఇఫ్ యూ లెర్న్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీ కంట్రీ, ఇట్ ఈస్ నాట్ ఏ న్యూ థింగ్, ఇట్ ఈస్ ఎట్ బెస్ట్ దే ఆర్ క్లైమింగ్ యాజ్ రిఫైన్డ్ వాట్ దే లూటెడ్ ఫ్రమ్ ది ఇండియన్ హైరార్కీ అని. మన భారతీయ సంపదని దోచుకుని అది మన మీదే రుద్ది మనకేదో గొప్పగా వాళ్ళు కనిపెట్టామని చెప్పుకుంటున్నారు. కానీ భారతీయ సంస్కృతి చాలా ఉత్కృష్టమైంది. నాని పాల్కీవాలా ఆయన మాటల్లో చెప్తాడు, ఇండియా ఈజ్ ఏ ట్రెజర్ ట్రోవ్, బట్ ఇండియన్స్ unrealizing this fact, carrying the headloads of treasures like donkeys. గాడిద బరువు మోసినట్లుగా మన సంపద ఇక్కడ ఉంది అని తెలుసుకోలేని మూర్ఖత్వంలో హిందువులు ఉన్నారు అని పాల్కీవాలా చెప్తారు. అదే కదా అప్రోక్షానుభూతి ఆదిశంకరాచార్య చెప్పిన తర్వాత ఆ శంకరాచార్యులు వారు ఆ సంపదను తీసిచ్చిన, దత్తాత్రేయ స్వామి ఆ తమ పాదును పీకడం వల్ల అక్కడ తవ్వితే పాదు ప్రతిష్ఠిద్దాం అనుకుంటే అక్కడ సంపద దొరికిన అవన్నీ కూడా అది మనం తెలుసుకుని జ్ఞానసిద్ధి మనకి కలగాలని ఒక ప్రయత్నమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్యోద్దేశంగా నేను భావిస్తున్నాను. ఇది కనుక మనం చేయలేకపోతే ప్రజల్లో సోమర్థనం పెరగడమే కాకుండా నైపుణ్యాభివృద్ధి కుంటుపడి ప్రతిదానికి ప్రజలు ప్రభుత్వం మీద ఆధారపడి ఈ ప్రభుత్వం ఓట్ల కోసం, ఓట్ బ్యాంక్ కోసం ప్రజలకి తాయిలాలు పంచి ప్రజల నుంచి కొంతమంది నుంచి పన్నుల రూపంలో వసూలు చేసే దాన్ని వారు ట్రస్టీస్ అనే సంగతి మర్చిపోయి వారు ప్రజల కోసం, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నామని మర్చిపోయి ఇది వారి సొంత సంపద పంచిపెడుతున్నట్టుగా సొంత సంపద పంచిపెట్టలేకపోయినా దీన్ని పంచిపెట్టి దోచుకునే వ్యవస్థ రాజకీయాల్లో భ్రష్టు పట్టిపోవడానికి కారణాలన్నీ కూడా మన కళల్ని నిర్వీర్యం చేయడం, ప్రజల్లో సోమర్థనం పెంచడము, ఈ నైపుణ్యాభివృద్ధి లేకపోవడంగా మనం అందరం సూక్ష్మంగా తెలుసుకోవాలి. అందుకని ఇట్టి విధానాలని మనం స్వస్తి పలకాలంటే మనలో ఉన్న చైతన్యాన్ని మనం పైకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రతి వ్యక్తిలోనూ కూడా కల్పాంతేష్యతి నప్రీతి నిధనం విద్యాక్షమంతర్ధనం అని ఒక సంస్కృత శ్లోకం. సరస్వతీదేవి యొక్క జ్ఞానము కనీసం 7 తరాలు ఆ మనిషిలో ఉంటుంటాయి. 7 సార్లు జీవించేదాకా జీవుడిని అంటిపెట్టుకుని. అదే దత్తాత్రేయ చరిత్రలో దత్తాత్రేయ స్వామి గానకాపూర్లో నృసింహ సరస్వతి 7 రేఖలు గీసి ఒక వేద పండితులు వాదన చేయాలంటే ఒక చండాలుడిని తీసుకొచ్చి అతనికి రుద్రాక్షలు ధరింపజేసి స్నానం చేయించి రుద్రాక్షలు ధరింపజేసి విభూది పెట్టి ఆ 7 రేఖలు దాటిన తర్వాత నువ్వు ఎవరు అంటే చతుర్వేదిని అని చెప్పాట. ఆ చతుర్వేదిని నువ్వు అప్పుడు నేర్చుకున్నావు కదా, వీళ్ళతో వాదన చేయంటే ఆ కుపండితుల్ని ఓడించారు అని చెప్తారు. అంటే మనలో అగ్నిపైన బుసిలా మనకు కనపడిన నిగూఢమైన ప్రతి మనిషిలో కూడా జ్ఞాన విద్వత్తు ఉంటుంది కనుక అది పైకి తీయడానికి చేసి ఈ చిరు ప్రయత్నంలో మనమందరం కూడా మహారామాయణంలో ఊర్త సాయంలాగా మనమంతా కృషి చేయడానికి ప్రయత్నించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను.